మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటనంటే, ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటనంటే, దేవుడి పట్ల, సంఘం పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాం. ప్రారంభంలో దేవుడి మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ కంటే దినదినము పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అదొక కారణం అయితే, రెండవది ఏంటనంటే, భౌతిక సంబంధమైనటువంటి వాటిని మేము చూడటం లేదు. దృశ్యమైనవి మేము చూడక, అంటే కంటికి కనబడే వాటిని మేము చూడటం లేదు. నాకు అవసరమైతే నా దేవుడు ఇస్తాడు అనేటువంటి ధీమాతోనే ఉన్నాం తప్ప, దేవుణ్ణి వదిలేసేసి వాటి కొరకు మేము పరిగెట్టలేదు. ఆ మాట చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. మరి ఏం చూస్తున్నారు? అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. కంటికి కనబడనివి ఏం కనబడవు? ఆత్మ సంబంధమైనవి కనబడవు. ఆత్మ సంబంధమైనవి కనబడవు. ఆ కనబడని వాటి మీదే నిదానించి చూచుచున్నాం. పరలోకం ఆత్మ సంబంధమైంది, కనబడదు. మనలో ఉన్న ఆత్మ, దేవుడు ఆత్మ, ఆత్మ సంబంధమైన వాడు, కనబడడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, కనబడవు. ఇలా ఆత్మ సంబంధమైన చాలా ఉన్నాయి, కనబడవు. కానీ ఈ భక్తులు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని నిదానించి చూచుచున్నాము. అందుకే దేవుడి పట్ల ఇంత అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు వీళ్ళు.